యేసుక్రీస్తు ప్రభునందు మాకు అత్యంత ప్రియమైన మీ అందరికీ లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు 128వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. మరలా చదువుతున్నాను. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు ఒక వాగ్దానం కనిపిస్తుంది. సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నిజంగా గొప్ప వాగ్దానం ఇది. ఎప్పుడునంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయన మార్గాల గుండా మనం నడుస్తూ ఉన్నప్పుడు, మన జీవితకాలం అంతా క్షేమం కలుగుట మనం చూస్తాం. అలాగే దేవుడు సియోను నుండి మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు వాగ్దానం చేస్తాడంటే ఆయన నమ్మదగినవాడు. మనం ఆయన మార్గాల గుండా మనం నడుస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తూ ఉన్నప్పుడు కృప వెంబడి కృపను, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదాన్ని దేవుడు దయచేస్తూ ఉంటుంటాడు. అంత మాత్రమే కాదు, కానీ మన జీవితకాలం అంతా క్షేమం కలుగుట మనం చూస్తాం. చాలామంది జీవితాలు మనం చూసినట్లయితే ఈ దినాల్లో జీవితం అంతే సమస్యల వలయంగా మారిపోయింది. కొన్నిసార్లు సమస్యలు వస్తాయి, అంత మాత్రాన జీవితమే సమస్యగా ఉండడానికి ఎంత మాత్రం వీల్లేదు. ఆ సమస్యను దేవునికి అప్పగించకపోతే అది సమస్యగానే ఉండిపోతుంది. ఏ ప్రతికూలత అయితే, ఏ అవరోధాలు అయితే, ఏ ప్రతికూలమైన పరిస్థితులు మన చుట్టూ ఆవరించి ఉన్నాయో వాటన్నిటినీ దేవునికి అప్పగించి దేవుని మీద సంపూర్ణంగా అనుకొని ఆయన మార్గాల గుండా నడుస్తూ ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు మనకు ఆశీర్వదిస్తాడు. ఆ పరిస్థితి నుంచి మనల్ని లేవనెత్తి అనేకమైన ఆశీర్వాదాలు తెచ్చేస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ మన జీవితకాలం అంతా సంతోషంగా సమాధానంగా ఉంటాం. ఇది గొప్ప ఆశీర్వాదం. ఈ దినాల్లో చాలామంది సంతోషము సమాధానం లేదు, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉంటాయి, కానీ హృదయాల్లో సంతోషంతో సమాధానం ఉండదు. కారణం ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోవడం బట్టే. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకుండా, ఆయన వాక్యానుసారంగా బ్రతకకుండా, వారికున్న ఐశ్వర్యాన్ని బట్టి, వారికున్న ఘనతను బట్టి అతిశయిస్తూ జీవిస్తున్నప్పుడు హృదయాల్లో సంతోషము సమాధానం ఉండదు. కానీ ఈ లోకంలో ఏది లేకపోయినప్పటికీ ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నప్పుడు ఎన్ని పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ, ఎన్ని ప్రతికూలతలు ఎదురవుతున్నప్పటికీ వాటన్నిటి నుంచి విడిపించి ఆ పరిస్థితి నుంచి లేవనెత్తడం మాత్రమే కాదు, కానీ దేవుడు మనం దీవిస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, కానీ మన జీవితకాలం అంతా మనం దీవించబడ్డాం అనేక మంది చూస్తారు. తద్వారా మన జీవితం ద్వారా దేవుడు మహింపరచబడతాడు, అనేక మంది ఆశీర్వదించబడతారు. యోసేపు చూసినట్లయితే ఐగుప్తు దాసత్వంలో ఉన్నప్పుడు ఎంతో వేదనకరమైన పరిస్థితులు కూడా నడిచాడు. తన జీవితకాలం అంతా వేదన, కృంగుదల, నిరాశ, నిస్పృహకు గురయ్యే పరిస్థితి. కానీ దేవుని యందు పరిపూర్ణంగా ఆధారపడిన పరిస్థితిని బట్టి, ఆయన మార్గాల్లో
ఆయనకు ఇష్టడుగా జీవించిన స్థితిని బట్టి, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్న పరిస్థితిని బట్టి యోసేపు జీవితంలో దేవుడు దీవించడం ప్రారంభించాడు. తను చేసే ప్రతి పనిని దేవుడు సఫలపరిచాడు. అంత మాత్రమే కాదు కానీ ఆ ఐగుప్తు దేశానికే ఉన్నతమైనటువంటి అనుభవం నడిపించాడు. దేవుడు ఒక ఉన్నతమైన అధికారిగా నిలబెట్టాడు. తన జీవితకాలం అంతా క్షేమం కలుగుట ఆయన జీవితంలో చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన స్థితిని బట్టి. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. మీ జీవితకాలం అంతా సంతోషాన్ని, సమాధానాన్ని, అలాగే సమాధానకరమైన పరిస్థితులు కూడా నడిపించాలని ఆశపడుతున్నారా? నా జీవితకాలం అంతా నేను క్షేమంగా ఉండాలని మీరు ఇష్టపడుతున్నారా? అయితే దేవుని యందు భయభక్తులకు జీవిస్తున్నారా? అలా లేకపోతే ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, మీ వాక్యానుసారంగా జీవించడానికి, మీ యందు భయభక్తులు కలిగి ఈ లోకంలో బ్రతకడానికి కృప చూపించు ప్రభు అని మనం ప్రార్థన చేసినట్లయితే, దేవునికి ఆయాస్కరమైన పరిస్థితి మన జీవితంలో ఏదైతుందో వాటన్నిటినీ ప్రభు ముందు ఒప్పుకుని విడిచిపెట్టి దేవునితో సమాధానపడి మనం జీవించినట్లయితే కొన్నిసార్లు ప్రతికూలమైన పరిస్థితులు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎలాంటి ప్రతికూలత మన జీవితంలో ఏదవుతుందో వాటన్నిటిని విడిపించడం మాత్రమే కాదు కానీ అది దీవెనకరంగా మారుస్తాడు. అది యోసేపులో మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా అలాంటి అద్భుతమైన కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే పరిపూర్ణంగా మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించుకుందాం. ఆయన అధికారానికి, ఆయన చిత్తానికి పరిపూర్ణంగా మన జీవితాన్ని అప్పగించుకుందాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు ఆయాస్కరమైన పరిస్థితి ఏదైతుందో వాటన్నింటినీ ఒప్పుకొని విడిచిపెడదాం. ఆయన మార్గాలు కూడా నడుద్దాం. తద్వారా అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుందాం. మన జీవితకాలం అంతా మనం క్షేమంగా ఉంటా దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. అలాంటి ఎట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభువా, మీ ఆశీర్వాదాలతో మా ప్రియులు నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి జీవితకాలం అంతా ప్రభువా మీ క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, మీ యందు భయభక్తులు కలిగి మీ మార్గాల గుండా నడిచి తద్వారా అనేకమైన ఆశీర్వాదాలు నింపి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. వాక్యం వినడం మాత్రమే కాదు కానీ ప్రభువా, వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభువా మీరు ఇస్తున్న ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకుని మీ నామాన్ని మహింపరచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను మా తండ్రి. నన్ను యోసేపు జీవితంలో మీరు కనబరుచినటువంటి కార్యాన్ని మా ప్రియుల జీవితంలో జరిగించి మీరు మహిమ పొందమని మీ నామానికి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ జీవిత కాలమంతా దేవుడు క్షేమాన్ని ఇచ్చిట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.